హైదరాబాద్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. అది కూడా అక్కడ ఎక్కడా కాదు, సొంత చెల్లి కొడుకు ఎంగేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డికి దారుణమైనటువంటి పరాభవం ఎదురైంది. షర్మిల జగన్మోహన్ రెడ్డిని అలా ఎందుకు చీకొట్టింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు, అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలాకి, ఎందుకంటే వీళ్ళు ఈ మధ్యకాలంలో షర్మిల పేరు ముందు నుంచి వైఎస్ అనేది లేపేశారు సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఒరే మొన్నటిదాకా మీ ప్రచారాలకు వాడుకునేటప్పుడు రాజన్న బిడ్డ, వైఎస్ షర్మిల, వైఎస్ వారసత్వం అని చెప్పి సొల్లు కౌరులు చెప్పి ఇవాళ తను వేరే పార్టీలోకి వెళ్ళిపోయింది కాబట్టి కారు కూతలకు వస్తారా? మెసురుమల్లి షర్మిల అది ఇదని చెప్పి ఆ షర్మిల శాస్త్రి అని ఇష్టం వచ్చినట్టు కారు కూతలకు వస్తారు. ఇప్పుడు అది కాదు సమస్య. ఆ షర్మిల గారు తన కుమారుడు రాజారెడ్డి, ఏది వాళ్ళ తాతల వైఎస్ రాజారెడ్డి, అతని పేరు పెట్టారు అతనికి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అతని ఎంగేజ్మెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి పొలవమంటూ సరే మొన్న తాడేపల్లికి వెళ్ళి మరి పిలిచింది, వెళ్ళకపోతే మార్కెట్లో బ్యాడ్ టాకు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళా అంటే బయట వాళ్ళే వెళ్తూ ఉంటే సొంత అన్న వెళ్ళకపోతే పొరుగు తక్కువ కదా. పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ నేను మేనమావనని చెప్పుకుంటాడు, కానీ సొంత మేనమావగా ఉండి సొంత మేనలుడి ఎంగేజ్మెంట్కి మాత్రం ఇతను అక్కడ గడిపినటువంటి టైం ఎంతో మీరు ఒక్కసారి గమనిస్తే 1 నిమిషం 6 సెకండ్ల పాటు. ఏంది దౌర్భాగ్యం? సొంత మేనలుడి ఎంగేజ్మెంట్లో కనీసం నువ్వు గంట ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నావంటే సరే, ఇప్పుడు అది వేరే విషయం. ఎందుకంటే నువ్వే పెద్ద బిజీయా, ఏమైనా రాష్ట్రం కోసం ఓడబడుతున్నావా, ఏమైనా పరిశ్రమలు తీసుకొస్తున్నావా, నువ్వేమన్నా ఇండస్ట్రీలు తీసుకొచ్చే దాంట్లో భాగంగా మీటింగ్లకు ఏమైనా పోతా ఉండవా? లేదు కదా, నువ్వు ఎట్లా ఖాళీ కదా. తాడేపల్లి పబ్జీ ఆడుకుంటూ వచ్చిన డబ్బులు లెక్కేసుకుంటే కదా. ఇవాళ నిన్న ఎంగేజ్మెంట్లు ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉండి ఇవాళ ఎక్కువసేపు డబ్బులు లెక్కేసుకో. దోచుకున్న డబ్బు మద్యం మాఫియాలో, ఇసుక మాఫియాలో, గంజాయి మాఫియాలో, ఎర్రచంద్రం మాఫియాలో, భూ మాఫియాలో దోచుకున్న డబ్బు కొంచెం లేటుగా లెక్కేసుకో. ఇబ్బంది ఏముంది? నీ ఇంటికి వచ్చింది ఆడికి పోతే తాడేపల్లి కోటకు వచ్చింది. ఇప్పుడు అది కాదు సమస్య. అయితే ఇతగాడిని షర్మిల గారు ఫోటో దిగేటప్పుడు మాత్రం అంటే మార్కెట్లోకి పంపించాలిగా. అంటే నేను మా చెల్లి ఎంగేజ్మెంట్కి వచ్చాను, నా చెల్లి కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చాను కాబట్టి ఇక్కడ అందరిని కూడా నేను బాగున్నాం మేమంతా కూడా, అంటే నాలో మారిన మనిషి ఉన్నాడు అంటే మార్కెట్లో జగన్మోహన్ రెడ్డి అబ్బా ఏం మంచోడు రా అనిపించుకోవాలిగా. అందుకని చెల్లిని బావని ఫోటోకి రమ్మంటే చెల్లి రాకపోగా బావ అది బెదరనీలు మా బావ ఎట్లయితే లేస్తాను బెదరు మామూలుగా కూడా బెదరలేస్తున్నాం. ఎందుకంటే సరే అది వేరే విషయం. ఇప్పుడు ఆ బెదరనీలు రాబోతుంటే కూడా షర్మిల గారు లాగి అక్కర్లే అతగాడు మనకు రావాల్సినటువంటి ఆస్తులు వాటా, తండ్రి సంపాదనలో న్యాయంగా రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటా కూడా ఇలేదు. అటువంటి అతను ఏదో అన్న కాబట్టి గౌరవంగా పిలిచాం. అందరిని మార్కెట్లో అందరిని పిలిచేటప్పుడు ఇతను పిలవకపోతే బాగోదా, అందుకని మనం పిలిచాం. అతను కూడా అందుకే మార్కెట్లో బ్యాడ్ టాక్ వస్తుందని అతను కూడా వచ్చాడు. కాబట్టి అంత సినిమా ఇవ్వక్కర్లేదు అన్నట్టుగా షర్మిల గారు కూడా బిహేవియర్ చేయడంతో మార్కెట్ అంతా కూడా చూసింది. వాళ్ళని రమ్మంటే కూడా వాళ్ళు ముందుకు రాలా, జగన్మోహన్ రెడ్డి బతిని అడిగితే కూడా రాలా. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే సరే వాళ్ళ కుటుంబంలో 1,15,000 గొడవలు ఉంటాయి, ఏ కుటుంబంలోనూ ఉంటాయి. బట్ వీళ్ళు ఎదుటోళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆ కుటుంబంలో విషయాలను పట్టుకొని కారు కూతలు కూర్చేటప్పుడు వీళ్ళ కుటుంబంలో విషయాలను కూడా మార్కెట్లో వాళ్ళు మాట్లాడతారు కదా. సరే ఏది ఏమైనప్పటికీ సొంత మేనలుడి ఎంగేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయి కనీసం ఫోటో దిగడానికి కూడా దగ్గర రాకుండా. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపు షర్మిల గారు ఇంకోవైపు అనిల్ గారు నిలబడి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఏ విధంగా ప్రవర్తించారో ఆ రకంగా కూడా సొంత అన్నతో లేదంటే సొంత చెల్లికే న్యాయం చేయనుడు, సొంత చెల్లినే సంతోషంగా ఉంచలేనుడు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఓడపడుస్తానంటే ఈయన రాష్ట్ర ప్రజలు ఎట్ట నమ్ముతూ ఉండారో, ఎట్ట నమ్మారో నాకైతే అర్థం లేదు. సరే ఒకసారి నమ్మి మోసపోయారు, ఇక ఎట్టా నమ్మరనుకోండి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఘోరాతి ఘోరంగా మహిళల నుంచి, ఎందుకంటే ఆ మహిళలకి రాష్ట్రంలో భద్రత లేనటువంటి పరిస్థితి. మా అక్క చెమ్మల కోసం నేను మద్యపాన నిషేధం చేస్తానని ఆ మద్యం ధరలు పెంచి ఆ ఇంట్లో వాళ్ళ జేబులకు చిల్లేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి. సరే ఇటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి పోయి మరి మన పొరుగు తీసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు నచ్చినా నచ్చకపోయినా స్టిల్ ప్రస్తుతానికైతే మా రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి ఉన్నారు. మీకు అగౌరవం జరిగితే ఇది రాష్ట్రానికి అగౌరవం లాంటిది, మీకు పొరుగు తక్కువ అయితే అది రాష్ట్రానికి పొరుగు తక్కువ లాంటిది, మీ గురించి ఎక్కడన్నా మార్కెట్లో బ్యాడ్ టాక్ వస్తే అది రాష్ట్రానికి బ్యాడ్ టాక్ లాంటిది. కాబట్టి మీరు ఇటువంటి అన్నీ కూడా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఇక 3 నెలలే ఉండేది, ఈ 3 నెలలు రాష్ట్ర పొరుగుని గంగపాలు చేయకుండా ఒక్కరేమిటి జాగ్రత్తగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ షర్మిల గారికి రాజకీయంగా పాపం తన అన్న కోసం మీరు ఒక్కసారి రాష్ట్రంలో ప్రజలందరూ గమనించండి. ఈ భారతదేశంలో ఏ మహిళా రాజకీయ నాయకురాలు కూడా 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయలే. ఒకే ఒక్క మహిళా రాజకీయ నాయకురాలు వైఎస్ షర్మిల గారు. తన ముఖ్యమంత్రి అవడానికి చేయలే, తన పార్టీ కోసం చేయలే, తన అన్నని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈయన గారు జైల్లో ఉంటే ఆ పార్టీని నిలబెట్టడం కోసం
కష్టపడితే ఈయన బయటకు వచ్చిన తర్వాత షర్మిల గారికి ఒక లోక్సభ సీట్ ఇవ్వటం నీకు అంత ఇబ్బందా? ఒక రాజ్యసభ సభ్యత్వం నుంచి పంపించడం నీకు అంత ఇబ్బందా? అంత ఇబ్బంది ఉందా? కాబట్టి ఇంత కష్టపడినటువంటి తన సొంత చెల్లికి అన్యాయం చేస్తే ఆస్తులు వాటా ఇవ్వకుండా రాజకీయంగా అవకాశాలు కల్పించకుండా తను ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా శ్రీరెడ్డి లాంటి బజార్ మనుషులతోటి, పంచప్రభాకర్ లాంటి లేఖెదవులతోటి పేమెంట్ ఇచ్చి వాళ్ళతో కూడా షర్మిల గారిని కూడా తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు.